ఒక వ్యక్తి జీవితంలో ప్రయోజకుడు కాకపోవడానికి మూల కారణం తన పెంపకం కావచ్చు. తను పెరిగేటప్పుడు తన సర్కమ్స్టాన్సెస్లో, తన సరౌండింగ్లో సరి అయిన వాతావరణం లేకపోవడం వలన, సరి అయిన మనుషులు సరి అయిన పాఠాలు నేర్పకపోవడం వలన, లైఫ్ లెసన్స్ నేర్పకపోవడం వలన, వాళ్లకు సరి అయిన ఎక్స్పోజర్ లేకపోవడం వలన వాళ్ళు అన్సక్సెస్ఫుల్గా మిగిలిపోయే ఛాన్స్ ఉన్నది. అయితే మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే వాళ్లకు సరి అయిన వాతావరణం ఉంచాలి. ఇంట్లో డిసిప్లిన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. క్రమశిక్షణ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఎనీథింగ్ ఇన్ దిస్ లైఫ్. అయితే క్రమశిక్షణ చాలా మట్టుకు చాలా ఇళ్లలో ఈ కాలంలో కూడా క్రమశిక్షణ పాటించకుండా నేచర్కు, ప్రకృతికి విరుద్ధంగా బతకడము, పిల్లలకు కూడా అవే పద్ధతులు, అవే అలవాట్లు నేర్పడం వలన కూడా పిల్లలు ప్రయోజకులు కాలేరు. డిసిప్లిన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్. అండ్ వాళ్ళ పెంపకంలో, వాతావరణంలో డిసిప్లిన్ ఉంచాలి. టైంకు లేవడము, టైంకు స్నానం చేయడము, టైంకు తినడము, టైంకు పండుకోవడము, వాళ్లకు జీవితంలో లక్ష్యం చూపించాలి. పెంపకంలోనే వాళ్లకు చూపించాలి జీవితంలో పెద్దగా సాధించాలని, జీవితంలో మనం ప్రయోజకులము కావాలని. వాళ్లకు లోకాన్ని చూపెట్టుకుంటూ మనం పెంచాలి. అయితే చాలామంది సరి అయిన ఎక్స్పోజర్ లేనందువలన, వాళ్ళు లిమిటెడ్ సర్కమ్స్టెన్స్లో ఉండడం వలన, బయటి ప్రపంచంతో ఎక్కువ కాంటాక్ట్ లేనందువలన ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ ప్రయోజకులు కాలేకపోతున్నారు. అయితే ప్రయోజకులు కాకపోవడానికి మూల కారణం పెంపకం కావచ్చు. అయితే పెంపకం సరి అయిన పద్ధతిలో జరిగితే మనిషి ప్రయోజకులయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అయితే మీరు మీ ఇంట్లో మీ పిల్లలను పెంచుకునే వాతావరణంలో క్రమశిక్షణ ఉంచాలి. వాళ్లకు చిన్నప్పటి నుంచే బోధిస్తూ ఉండాలి. వాళ్లకు లైఫ్ లెసన్స్ నేర్పాలి. లైఫ్ లెసన్స్. ప్రయోజకులం కావాలంటే మనం ఎంత కృషి చేయాలి, జీవితంలో ఏం ఇంపార్టెంట్ కాదు, జీవితంలో మన ప్రయారిటీస్ ఏమిటి. చాలా మట్టుకు ఇవాళటి లోకంలో చాలామంది ఈ మటీరియల్ వరల్డ్, మటీరియల్ మేబీ యూటిలిటీస్ అంటే మనం వాడుకునే వస్తువులు కానీ, మనకు అవసరం పడే వస్తువులు కానీ, అవిట్లో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళకి ఎక్కువ ప్రాణం కానీ ఉంటుంది. జీవితంలో మనం బతకాలంటే ఒక పెద్దగా ఏదన్నా సాధించడానికి ఒక హయ్యర్ పర్పస్ కొరకు బతకాలన్నమాట. క్రోర్స్ లేదా లక్షలు పెట్టి ప్రాపర్టీ సంపాదించాలను, లేదా పెద్ద కార్లు కొనాలను, పెద్దగా బతకాలను, లేదా పెద్దగా టూర్లు చేయాలను, లేదా చాలా విలువైన ఖరీదైన వస్తువులు ధరించి ఇదే పెద్దగా బతకడం అనుకోవడం అది తప్పు. పెద్దగా బతకడం అంటే పెద్దగా సాధించడం, మనం ఒక పెద్ద ప్రయోజకులుగా నిలవడం, ఎదుటి వాళ్లకు మనం ఒక ఎగ్జాంపుల్గా మిగలడం, సరి అయిన ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్, పాజిటివ్ ఎగ్జాంపుల్గా మిగలడం. అయితే మనము ఈ విధంగా తయారు కావాలంటే మన పెంపకం సరి అయిన వాతావరణంలో జరిగి ఉండాలి. ఒకవేళ మీరు డిసిప్లిన్డ్ వాతావరణంలో పెరగకపోయి ఉండొచ్చు. అయితే మీ పిల్లలనన్నా డిసిప్లిన్తో సరి అయిన వాతావరణంలో సరి అయిన పాఠాలు, సరి అయిన లైఫ్ లెసన్స్, జీవిత పాఠాలు నేర్పుకుంటూ పెంచాలన్నమాట.